అందరి సంతోషాల్ని ఫ్రేమ్లో బంధించే అతని సంతోషం ఏంటి అని ఎవరైనా అడిగారా? నేను రీసెంట్గా ఒక ఫంక్షన్కి వెళ్ళాను, మా రిలేటివ్స్ది. నేను అక్కడ ఒక ఫోటోగ్రాఫర్ని కలిశాను. తను చాలా బాగా క్లిక్ చేశాడు ఫొటోస్ అందరివి. తను స్మైల్ అంటూనే ఉన్నాడు క్లిక్ చేసే ప్రతిసారి. సో నాకెందుకు ఫొటోస్ తీసుకున్న తర్వాత కొద్దిసేపటికి కిందికి వెళ్ళి తనతో మాట్లాడాలనిపించింది. సో నేను తనతో మాట్లాడాను, ఎక్కడి నుంచి ఏంటి అని అడిగాను తనని. తను అప్పుడు చెప్పాడు తన వివరాలు. అండ్ నాకెందుకు అనిపించింది, అందరినీ స్మైల్ అంటున్నావు కదా, నీ స్మైల్ ఏంటి అని అడగాలని. సో నేను తనని అడిగాను, ఎందుకు నువ్వు ఈ జాబ్ చేస్తున్నావు అని. తను దానికి అప్పుడు చెప్పాడు, తను చిన్నప్పుడే వాళ్ళ నాన్నని కోల్పోయాడంట. తను వాళ్ళ నాన్నని కూడా చూడలేదంట, అట్లీస్ట్ ఒక ఫోటో కూడా లేదంట. సో అందుకని ఎవరికే కానీ ఇలా ఫోటో కూడా లేకుండా వాళ్ళ నాన్నని కానీ ఎవరినైనా కూడా తనలా మిస్ అవ్వాలని అనుకోవట్లేదని అని ప్రొఫెషన్ చూస్ చేసుకున్నాడంట. సో అప్పటి నుంచి వీలైనంత వరకు ఎంతోమందికి ఎంతో మంచి ఫొటోస్ తీయడానికి ట్రై చేశాడంట. అండ్ ఇంకా తన అసిస్టెంట్గానే ఉన్నాడు. తన ఎయిమ్ ఏంటి అని అడిగాను. తనకు ఒక 5D క్యామ్ కొనాలని ఉందంట. ఇంకా తను ఒక మంచి స్టూడియో తనే సెటప్ చేసుకోవాలనుకుంటున్నాడంట. నాకు తను చాలా బాగా నచ్చాడు. నేనప్పుడు తనతో అన్నాను, నువ్వు పక్కా స్టూడియో పెడతావు అండ్ క్యామ్ కూడా కొంటావు. తను చాలా ఆనందపడి నేను పక్కా కొంటాను అని అన్నాడు. ఇంకా తను చాలా మంచి పిక్చర్స్ తీశాడు అందరికీ. తన ఆల్బమ్ మొత్తం చూపించాడు, తన వర్క్ఫోలియో. తను చాలా ప్యాషనేట్గా ఉన్నాడు. నాకు అప్పుడు అనిపించింది తను చిన్న ఫోటోగ్రాఫరే, కానీ తన కాజ్ ఆఫ్ ఫోటోగ్రఫీ చాలా పెద్దగా అనిపించింది.